గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అందరూ గొప్పగా చెప్పుకున్నారు సార్. యాక్చువల్లీ ఒక ద్వయం గురించి, ఒక డియో గురించి, మీ గురించి అప్పట్లో మీరిద్దరూ సినిమాలో ఉన్నారంటే డిస్ట్రిబ్యూటర్లు కూడా ఎగబడి కొనేవారు అని చెప్పి మేము వినేవాళ్ళం. సార్ ఏ సినిమాకి మీరు అది అంటే బలంగా వినిపించిన వార్త ఉంటుంది కదా సార్, అంటే మీరే వింటారు డిస్ట్రిబ్యూటర్లు ఎగబడడం, మీరు యాక్ట్ చేస్తున్నారు కలిసి, అంటే ఏ సినిమాకి ఎక్కువ సార్? ప్రతి సినిమా మామగారి కా నుంచి ఉన్నారా అమ్మ ఏ ఫోటో ఉంది ఉన్నాడు అంతే. అంతేగాని ఇది ఎక్కువ అది తక్కువ, దానికి కొన్నారు దీని కానీ లేదు, ఇది వద్దన్నారు, ఇవి లేవు మాకు. మామగారి నుంచి హిట్ పేరు హిట్ పేరు హిట్ పేరు హిట్ జంట అంతే. ఈ డైలాగ్ బాగుంది, ఈ డైలాగ్ బాగలేదు, ఇళ్ళ బాగా చేసారు, ఇళ్ళ బాగా చేయలేదు, అవి లేవు మాకు. ఎరగదీశారా భలే చేశారు అంతే. అట్లే పడకపోయినాం. అంటే నిజంగా సొంత స్నేహితులు, ఐ మీన్ ప్రాణ స్నేహితులు, సొంత అన్నదమ్ములు ఉంటే ఒకరిని చూసి ఒకరు మోటివేట్ అవుతూ ఉంటారు. మీరు సినిమాల్లో తర్వాత వచ్చి ఉండొచ్చు, రాజకీయాల్లో మీరు పై చేయి ఉన్నప్పుడు ఆయన మిమ్మల్ని చూసి మోటివేట్ అవ్వడం, ఒకరినొకరు సరదాగా. మోటివేట్ కాదండి, పొడి చేయాలనుకున్నాడు, చేశాడు. అంటే మీరే ఇన్స్పిరేషన్ అంట కదా అది, దానికి కూడా. అంటే మీరు ఉన్నారు, మీరు గన్ మ్యాన్లు వస్తున్నారు, మీరు పోటీ అవ్వాలనుకున్నాడు, అయిండు. కానీ సాధక బాధకాలు తెలుసుకున్నాడు మనిషి. కానీ నేను దాని కథ ఏంటో తెలుసుకోవాలనుకున్నాను, ఉన్నా, అంతే తేడా. సో ఇప్పుడు చాలామంది కోట శ్రీనివాసరావు గారి నటన గురించి పెద్ద పెద్ద ఉద్దండులు అది ఒక్కొక్క మాటలు చెప్తూ ఉంటారు. అంటే ఆయన పాత్రని, ఐ మీన్ ఆయన వెకేట్ చేసిన ఆ పాత్రని ఎవరు ఫుల్ఫిల్ చేయలేరు అని చెప్పి మీరేం చెప్తారు నటన పరంగా? 100% కరెక్ట్ అది చెప్పేది. ఏ క్యారెక్టర్ అయినా, ఎలాంటి క్యారెక్టర్ అయినా, ఎంతటి క్యారెక్టర్ అయినా అందులో దూరి ఈవెన్ ఆలితో సరదాగాలో కూడా ఒక మాట చెప్పారు ఆయన. అంటే ఈ తన్నుల గురించి అయితే పెద్ద అనుకుంటాం కానీ నేను తన్నకు ముందే జస్ట్ టచ్ అవగానే మొత్తం రియాక్షన్ మనోడే ఇచ్చేవాడు, దానివల్ల నేను ఇంత సక్సెస్ అయ్యానని చెప్పి. దాని పేరు ఏంటి? నటన. మేము పర్ఫెక్ట్గా నటించాం కనుక, టైమింగ్లో నటించాం కనుక, ఏ డైలాగ్ చెప్పినా సూటబుల్గా ఆహా అంటే చెప్పాం కనుక హిట్ అయినాయి మా క్యారెక్టర్. అందుకనే అదొకటి ఉండి మేము ఒకటి చెప్పి, అసలు నా ఎక్స్ప్రెషన్ ఒకటి ఉండి డైలాగ్ ఒకటి చెప్తే మేము హిట్ పేరు ఎందుకు అవుతాం కాంగ్రెస్. సో ఇందాక మీరు ఒక మాట అన్నారండి, అంటే చాలామంది విడగొట్టడానికి ట్రై చేశారని. అంటే ఆ రోజుల్లో మీడియా కూడా ఉంది కాబట్టి రకరకాల మీ మీద రకరకాల చెడు వార్తలు కూడా రాసి ఉండొచ్చు. కానీ ఒక విషయం అయితే పాపం మీ ఇద్దరికి పాపం సిమిలర్గా జరిగింది, ఏంటంటే కుమారుడు చనిపోవడం. సో ఆ టైంలో ఒకరితో ఒకరు అంటే ఎలా ధైర్యం ఇచ్చుకున్నారు సార్? అంటే ఈ చిన్న గ్యాప్లో మీరు ఆయనతో మీకు మాట్లాడుకున్న ధైర్యపు మాటలేంటి? మామూలుగానే పెద్ద ఎప్పుడో జరగలేదు కదా, మా ఓడు చనిపోయాడు, ఆయన గ్యాప్ పెద్దగా లేదు, 5-6 నెలలు గ్యాప్. నేను తేరుకునే లోపు ఆయన కూడా చనిపోయాడు కనుక మేము ఖాళీగా కూర్చుంటే మాకు ఇవన్నీ గుర్తుకొచ్చి మేము ఒకడు ఏడిస్తే ఒకడు ఓదార్చుకోవటం, ఒకడు అట్లా ఉండునేమో. మేము యాక్టింగ్ పరంగా గ్యాప్ ఏది మాకు, రెస్ట్ ఏది మాకు, కనుక మేము ఎవరు బిజీగా ఉండేవాళ్ళం. కాబట్టి మాకు జ్ఞాపకాలు, అయ్యో నా కొడుకుంటే ఇవన్నీ లేవు మాకు. దంచుడేనా అందులో మాది కాదుగా నటించేది, ఆ క్యారెక్టర్. మేము ఆ క్యారెక్టర్లో ఉండేది కనుక ఈ క్యారెక్టరుకు సంబంధించిన బాధలు, లోపాలు గత రాలేదు. బాబుమోహన్గా నేను అక్కడ ఉంటే వచ్చునేమో, నా ఇంటి గురించి తలంచుకుంటే వచ్చునేమో, కానీ నేను అట్టగా ఆ క్యారెక్టర్ స్వభావం, ఆ క్యారెక్టర్ అక్కడ మంచోడా చెడ్డోడా, వాడిని గోతులు తీస్తున్నాడా, నీ చిక్కులు కలిపెడుతున్నాడా, ఈయన గిచ్చుతున్నాడా, అందులో ఇమిడిపోయి ఉండటం వల్ల మా మనసు, మా ఈ దృష్టి మాకు మా ఇంటిది గుర్తురాలేదు. ఇప్పుడు 100